క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని గడిచిన కాలమంతా కూడా కాపాడి సంరక్షించి మరొక రాత్రి కాలపు ఈ ప్రార్థనా కూడికలో, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని స్తుతించేటువంటి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చినందుకు దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అద్భుతాలు క్రైస్తవ విశ్వాస యాత్రలో మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అద్భుతాలు, ఒక 5 అద్భుతాల గురించి, ఆ అద్భుతాలను దేవుడు జరిగించడానికి గల కారణాల గురించి నెడిదినాన్న కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అద్భుతం దేవుడు చేయాలి అంటే, దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వాదకరమైనటువంటి రీతిలోనికి దేవుడు మార్చాలి అంటే, ఏదో నామమాత్రమైనటువంటి రీతిలో ఏదో పలానా వ్యక్తి జీవితంలో జరిగింది కాబట్టి నా జీవితంలో కూడా అలాగే జరగాలి అనేటువంటి ఆలోచనతో కాదు, కానీ దేవుడు ఆ పర్టికులర్ సందర్భాల్లో ఆ ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఏ రీతిగా ప్రజలు జీవించడం ద్వారా దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలను జరిగించాడు అనేది మనం గ్రహించి ఆ ప్రకారం మనం జీవించగలిగితేనే దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా ఆ పరిస్థితులను తీసుకురాగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క విశ్వాసి తన జీవితంలో తప్పనిసరిగా గ్రహించవలసినటువంటి వాడై ఉన్నాడు. సో ఈ దినాన్న చాలామంది మన యొక్క జీవితాల్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని అనాలోచితమైనటువంటి రీతిలో మనము ఆలోచన చేసుకుంటూ మనకు వీలుగా ఉన్నటువంటి రీతిల్లో, మనకు నచ్చినటువంటి రీతిల్లో, వాటిని మనకు ఉపయోగపడేటువంటి రీతిలో ఆ వాక్యాన్ని సైతం మనం వక్రీకరించుకొని నెడిదినాన్న చాలామంది తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు నెడిదినాన్న చాలామంది కనబడుతూ ఉన్నారు. నాకు కోపం వచ్చింది మా ఆవిడ మీద. మా ఆవిడని గట్టిగా తిట్టాను, మా ఆవిడ కూడా తిరిగి తిట్టింది. వెంటనే నేను కోపపడు వారిని దేవుడు శిక్షించును అని చెప్పి వాక్యం చెప్పేశా, లేదా వాక్యాన్ని స్టేటస్లో పెట్టేసుకున్నా. అసలు ఫస్ట్ కోపపడింది ఎవరు? నేనే. అసలు అది ఎవరికి చెందాలి ముందు? నాకు చెందాలి ముందు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరెవరిని శిక్షించాలి? ఇద్దరిని శిక్షించాలి. ఉజ్జియా రాజు, ఒక పెద్ద రాజు. ఉజ్జియాకి నుదుటిన కుష్టి వ్యాధి వస్తుంది, మనందరికీ బాగా తెలుసు కదా. ఎందుకు? సేవకుడు, యాజకుడు అర్పించాల్సినటువంటి అర్పణ, యాజకుడు చేయాల్సినటువంటి ధూపపు ఆ నైవేద్యాన్ని యాజకుడు రావడం ఆలస్యం అయ్యేటప్పటికి వీడిల్లు ఏం చేస్తూ ఉంటాడు? రాజు వెళ్ళి అర్పిస్తాడు. అందుకు యాజకుడిని దేవుడు ఏం చేస్తాడు? యాజకుడు చేయాల్సినటువంటి పని రాజు చేశాడు కాబట్టి ఉజ్జియాని దేవుడు శిక్షించాడు. సో యాజకుడు పని యాజకుడు చేయాలి, రాజు పని రాజు చేయాలి. చేయలేదు కాబట్టి దేవుడు రాజును శిక్షించాడు. అలా కాకుండా యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయకపోయినా కానీ, ఒకవేళ ఎవరైనా ఏదైనా అంటే యాజకుడిని ఏమన్నంటే నాశనం అయిపోతారు, యాజకుడిని ఏమన్నంటే ఇదే అయిపోతారంటే కుదరదు. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పాడు దాన్ని చేయాల్సింది. అది యాజకుడైనా విశ్వాస అయినా ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆజ్ఞలను ఇస్తానే ఉన్నాడు. ఎవరు ఏ పనిని ఎలా చేయాలో, ఏ పని ఎవరు ఏ రీతిగా నడుచుకోవాలో, ఏ మార్గంలో ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎవరు ప్రవర్తించకూడదో దేవుడు తెలియజేస్తూనే ఉన్నాడు. సో దేవుని వాక్యాన్ని మనకు నచ్చినట్టుగా మనం మార్చుకోవడం కాదు. దేవుని వాక్యం ఏదైతే బోధిస్తూ ఉందో దాని ప్రకారం మనం నడుచుకుంటేనే దేవుడు మనల్ని దీవించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. ఆ యాజకుడిని తిట్టాడు కాబట్టి, యాజకుడిని ఇలా చేశాడు కాబట్టి, ఉజ్జియాని ఏ రీతిగా అయితే శిక్షించావో, ఇగో నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే శిక్షించాను నేను అన్నంత మాత్రాన దేవుడు ఏం శిక్షించాడు. కారణం ఏంటంటే నా ప్రవర్తన బట్టి, నా పరిస్థితిని బట్టి, అసలు నేను చేయాల్సింది ఏంటి, నేను చేసింది ఏంటి, ఎదుటివాడు నా పట్ల అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి అనే దాన్ని బట్టే దేవుడు ప్రతి ఒక్క దానికి కూడా లెక్కను చూసేటువంటి వాడుగా ఉంటాడు. సో అలాగే బైబిల్ గ్రంథంలో కూడా అనేకమైనటువంటి అద్భుతాలు, ప్రాముఖ్యమైనటువంటి, ఎంతో ప్రాచుర్యము కలిగినటువంటి గొప్ప అద్భుతాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క అద్భుతం వెనకాల దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని లేదా ఒక గొప్ప కారణాన్ని ఆ అద్భుతాల వెనకాల దేవుడు దాచి ఉంచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాంటి అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతం నిర్గమాకాండము 14వ అధ్యాయము
1-22 వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసిన, సముద్రమును పాయలుగా చేశాడు. సో సముద్రం లాంటి ఒక సమస్య ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వచ్చినప్పుడు, ఎదురుగుండా సముద్రము, వెనకాల శత్రువులు, అలాంటి ఒక భయంకరమైనటువంటి సమస్యను దేవుడు వారి యొక్క జీవితాల్లోనికి తన కళ్ళ ముందు కనపడతా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తూ ఉన్నారంటే సనుక్కుంటా ఉన్నారు. మొదటగా, అమ్మో అక్కడ మాకు సమాధులు లేవని ఎక్కడ దాకా తీసుకొచ్చామా, మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చామని రకరకాలుగా సనుక్కుంటూ ఉన్నారు. ఆ పై వచనాల్లో ఇంకా మనం చూస్తూ ఉంటే, ఈ ఐగుప్తీయులను నేనే ఏం చేశాను, వారిని కఠినపరిచాను, నేనే మీ మధ్యకు పంపిస్తూ ఉన్నాను, ఇప్పుడైనా దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే నేను ఈ సమస్యను పంపిస్తూ ఉన్నాను. ఎందుకయ్యా నువ్వు నాకు అంతగా మొరపెడతా ఉన్నావు, ఎందుకని భయపడతా ఉన్నావు, నువ్వు సాగిపో అని మోషేతో ఆ 15వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్తా ఉన్నాడు. సో దేవుడు ఆ యొక్క అద్భుతాన్ని చేయడానికి గల కారణాన్ని కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు, స్థిరమైనటువంటి విశ్వాసము ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో లేనే లేదు. అన్ని సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళు బయటికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఒక చిన్న సమస్య వారి కళ్ళ ముందు కనపడగానే అంత ఆ భయంకరమైనటువంటి ఫరో లాంటి ఆ భయంకరత్వమైనటువంటి ఆ రాజ్యము నుంచే, ఆ ఐగుప్తు దేశము నుంచి, ఐగుప్తు ప్రాంతం నుంచే దేవుడు విడిపించినప్పుడు, మా ముందున్నటువంటి చిన్న సమస్య పెద్ద విషయమేమీ కాదు కదా, మా ముందు ఎదురవుతున్నటువంటి చిన్న శోధన పెద్ద గొప్పదేమీ కాదు కదా అని తమ్మును తాము స్థిరమైనటువంటి విశ్వాసంతో బలపరుచుకోకుండా వారి యొక్క జీవితాలు వారు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే దేవుణ్ణి నిందించడం మొదలుపెట్టారు ఆనాటి దినాన్న. మనుష్యులను నిందించడం మొదలుపెట్టారు ఆనాటి దినాన్న. చాలాసార్లు మన జీవితాల్లో కష్టాలు ఎదురవుతూ ఉన్నప్పుడు, శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన జీవితాలు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం కూడా చేసేటువంటి పని ఏంటంటే, అయితే దేవుడిని తిట్టుకుంటాం, లేదా పాస్టర్ గారిని తిట్టుకుంటాం, లేదా మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని తిట్టుకుంటాం. నువ్వే చేసావు, నువ్వు వల్లే ఇదంతా, నీ వల్ల ఇలా అయిపోయింది, పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయలేదు, లేదా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలి అంటే మనం కూడా ఇశ్రాయేలీల వలె అలా అస్థిరమైనటువంటి విశ్వాసముతో కాదు, కానీ మోషే వలె దేవుని సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ వారి అస్థిరమైనటువంటి స్థిరము లేనటువంటి విశ్వాసాన్ని స్థిరపరచడానికి దేవుడు వారి జీవితాలు ఏం చేశాడంటే అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. 31వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలులు చూచిరి గనుక ఆ ప్రజలు ఏం చేశారంట, భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును ఏం చేస్తూ ఉన్నారు, నమ్మకం ఉంచిరి. దేవుడు ఎన్నిసార్లు అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఇశ్రాయేలీల జీవితంలో ఆ స్థిరమైనటువంటి నమ్మకం అనేది లేకుండా పోతూ ఉన్నది. ఎన్నిసార్లు దేవుడు అద్భుతాన్ని చేసినా, ఎంతగా దేవుడు కష్టపడుతూ ఉన్నప్పుడు, ఎంతగా మోషే కష్టపడుతూ ఉన్నప్పటికీ, మాటలు రానివాడైనప్పటికీ, నత్తివాడైనప్పటికీ, దేవుడు ఎన్నుకున్నాడు కదా అని ఏదో ఒకలాగా కష్టపడుతూ నడిపిస్తూ అహరోను సాయం తీసుకుంటానో, పక్కన ఉన్నటువంటి మిరియాం సాయం తీసుకుంటానో, లేదా మిగతా పెద్దల యొక్క సహాయం తీసుకుంటానో, ఏదో ఒక రీతిగా బండిని లాక్కొస్తూ ఉన్నాడు మోషే. కానీ సమస్య రాగానే, శోధన రాగానే ఇశ్రాయేలీలు ఏం చేస్తూ ఉన్నారంటే తిట్టుకుంటూ ఉన్నారు దేవుణ్ణి, మోషేను. దేవుడు ఆ ప్రజలకు ఒక భయాన్ని కలిగించడానికి, దేవుని పట్ల భయాన్ని కలిగించడానికి, ఆ సేవకుని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించడానికి దేవుడు చేసినటువంటి అద్భుతము ఆ యొక్క సముద్రాన్ని పాయలుగా చేయడం అనేది. మరి ఈరోజు దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా ఆ సముద్రము లాంటి పరిస్థితులు, ఆ శత్రువులు లాంటి పరిస్థితులు ఎన్నోసార్లు దేవుడు తప్పిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఎన్నోసార్లు ఎన్నో రకాల సమస్యల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో మనము ఆ విశ్వాసపు స్థితిలో స్థిరమైనటువంటి పునాదిని నిర్మించుకొని ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాం చాలా సందర్భాలు. దేవుడు ఎన్నిసార్లు ఎంతమంది జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు చేసినా, ఐగుప్తీయులకు కలిగిన దానిని, ఐగుప్తీయులకు దేవుడు చేసిన దాన్ని చూసి ఇశ్రాయేలీయులు ఏం పడ్డారంట, భయపడ్డారు. అంటే ఒక చెడ్డవాడికి దేవుడు ఏం చేశాడో చూసి దేవుని ప్రజలు ఏం చేస్తూ ఉండాలి, భయపడతా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి దేవుని ఎరగనటువంటి వారు, లేదా మన చుట్టూ దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో నడిచేటువంటి వారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాన్ని జీవించేటువంటి వారు, దేవుని ఉద్దేశాలను నడుచుకోకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే వారికి
దేవుడు చేసేటువంటి పనిని చూసైనా, దేవుడు పట్టించేటువంటి గతిని చూసైనా మన జీవితాల్లో దేవుడు అంటే ఏం కలగాలి? భయం కలగాలి. మన జీవితంలో భయం కలిగితేనే మన జీవితంలో అద్భుతాన్ని మనము చూడగలుగుతాం. దేవుడు ఎన్నిసార్లు భయాన్ని కలిగించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన జీవితాల్లో మనం ఏం చేయలేకపోతా ఉన్నాం? ఆ భయమును కలిగి జీవించలేకపోతాం. ఇశ్రాయేలీయులు ప్రజలు ఐగుప్తీయులకు కలిగిన దాన్ని చూసి భయాన్ని పెంచుకున్నారు. ఆ భయమును ఇశ్రాయేలీయుల్లో కలిగించడానికి, ఆ ఐగుప్తీయులను పూర్తిగా సమూలముగా నాశనం చేయడానికి దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతము ఆ యొక్క సముద్రమును పాయలుగా చేయడం అనేది. ఈరోజు మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో కూడా దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు అంటే భయమును కలిగి, దేవుడు అంటే భక్తిని కలిగి మనం జీవితాల్లో నడుచుకోవాలి. మన విశ్వాసమును స్థిరపరచుకునేటువంటి వారుగా ఉండాలి. మన విశ్వాసమును ఇంకనూ కూడా బలపరుచుకునేటువంటి వారుగా ఉండాలి. మన నమ్మకాన్ని దేవుని మీద బలముగా ఉంచుకునేటువంటి వారుగా ఉండాలి. కానీ ఇశ్రాయేలీయుల వలె అస్థిరమైనటువంటి విశ్వాసముతో సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాంటి దేవుని మీద ప్రేమ, సంతోషం కోల్పోయి దుఃఖం ఎదురవుతా ఉన్నప్పుడు దేవుని మీద ఒక రకమైనటువంటి ప్రేమ కలిగి జీవించేటువంటి వారుగా ఉండకూడదు. దేవుని యొక్క గొప్పతనమును తెలియజేయడానికి ఆనాడు ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు ఆ గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆ అద్భుతము జరగగానే ఇశ్రాయేలుకు కలిగినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దేవుడు అంటే భయం కలిగింది వారి జీవితాల్లో. మరి దేవుడు మన జీవితాల్లో కూడా మరి దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు చూపించడానికి దేవుడు ఒక అద్భుతాన్ని మన జీవితాల్లో చేస్తూ ఉన్నప్పుడు, మరి మన జీవితాల్లో మనము ఆ రీతిగా భయాన్ని కలిగి ఉండగలుగుతూ ఉన్నాం. మోషే మొరపెడతా ఉన్నాడు, దేవా ఏంటి మాకు ఎదురవుతున్నటువంటి కఠినమైన పరిస్థితి, ఏంటి మాకు ఎదురవుతున్నటువంటి శోధన, ఏంటి మాకు ఎదురవుతున్నటువంటి వేదన అని అంటూ ఉన్నప్పుడు ఓరక నిలిచి ఉండి, నేను మీ ముందు మేము చేయబోతున్నటువంటి కార్యాన్ని చూడండి అని దేవుడు ఒక వాగ్దానాన్ని పంపిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఆనాడు చేసినటువంటి అద్భుతము వారి జీవితాల్లో భయాన్ని దేవుని పట్ల కలిగించింది. తప్పు చేస్తే, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తే ఈ ఐగుప్తీయుల వలె మనం కూడా అయిపోతాము అనేటువంటి ఆలోచన కొంతమందికైనా దేవుడు కలిగించి ఉంటాడేమో. ఆనాడు దినాన్న స్థిరమైనటువంటి విశ్వాసాన్ని దేవుని మీద కలిగి ఉంటే దేవుడు ఎలాంటి అద్భుతాన్ని అయినా చేస్తాడో అని చూపించడానికి దేవుడు చేసినటువంటి అద్భుతము ఆ యొక్క సముద్రమును పాయలుగా చేసినటువంటి అద్భుతం. మరి ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు చేసేటువంటి ప్రతి ఒక్క అద్భుతం ద్వారా, దేవుడు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యము ద్వారా, మన చుట్టూ దేవునికి వ్యతిరేకంగా నడుచుకునేటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి క్రియల ద్వారా మనలో దేవుడు అంటే భయం కలగాలి తప్పనిసరిగా. మనం ఎంతగా అయితే దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. మనం ఎంతగా అయితే దేవుని పట్ల భయంతో నడుచుకుంటామో దేవుడు అంతగా మనల్ని హెచ్చించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. దేవుడు అంటే భయము లేకపోతే, దేవుడు అంటే ఆ భక్తి మనకు లేకపోతే, ఆ స్థిరమైనటువంటి విశ్వాసం లేకపోతే ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితులే మన జీవితాల్లో కూడా ఎదురయ్యేవిగా ఉంటాయి. మరి ఆనాడు మోషే ఒక నమ్మకంతో దేవుని యొక్క మాటను వినగానే, దేవుని యొక్క మాటకు విని ఆ మాటకు విధేయతను చూపించి ఒక చిన్న కర్రను సముద్రం మీద పెడితే ఏం జరుగుతుంది అనేటువంటి అపనమ్మకం మోషే యొక్క జీవితంలో లేదు. ఆ నమ్మకంతో, ఒక స్థిరమైనటువంటి నమ్మకంతో మోషే అయితే ఏ రీతిగా అయితే నడుచుకున్నాడు, మనము ఆ రీతిగా ఈ లోకయాత్రలో నడుచుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసేటువంటి వాడుగా ఉంటాడు. ప్రతి ఒక్క అద్భుతం మన జీవితాల్లో భయాన్ని కలిగిస్తే కనుక, దేవుడు చేసే ప్రతి ఒక్క కార్యం మన జీవితాల్లో భయాన్ని కలిగిస్తే, మన విశ్వాసాన్ని స్థిరపరిస్తే కనుక ఇంకనూ బలమైనటువంటి కార్యాలతో దేవుడు మన కుటుంబాలను నడిపిస్తాడు అనడానికి ఒక సాదృశ్యంగా ఈ యొక్క మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో 5వ వచనం అధ్యాయం అంతా కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు రెండవ అద్భుతాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, యెరూషలేం ఆ యొక్క యెహోషువ ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటంటే, యెరికో గోడలను ఏం చేశాడంటే దేవుడు పడగొట్టాడు. ఎలాగా? సుత్తులు పెట్టా, లేకపోతే బెల్లాలు పెట్టా, లేకపోతే గుణపాలు పెట్టా, దేని పెట్టా అంటే కాదు. ఆ ప్రజలందరూ కూడా దేవుని యొక్క మాటను విని దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, కేకలు వేస్తూ తిరగడం ద్వారా దేవుడు వారి యొక్క జీవితాల్లో గొప్ప అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకని ఆ చిన్న ఆ పనితోనే దేవుడు అంత గొప్ప కార్యాన్ని చేయగలిగాడు? అసలు నిజంగా దేవుడు అక్కడ ఏం ఉపయోగించాడు అనేది ఎవరికి తెలియదు. అక్కడ భూకంపాన్ని పుట్టించాడో ఏం పుట్టించాడో అనేది కాదు. కానీ అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కేకలకే, అరుపులకే యెరికో గోడలు కూలిపోయా అంటే కాదు.
దేవుని యొక్క ఆదేశాన్ని పూర్తిగా వారు పాటించడం వల్ల మాత్రమే అక్కడ ఎరుకో గోడలు అనేవి కూలిపోయినాయి. దేవుడు చెప్పాడు, బాగానే ఉందయ్యా, మీరు ఆ గోడల చుట్టూ కూడా మీరు తిరగాలి అని దేవుడు ఒక మాటను చెప్పాడు. మీరందరూ కూడా సన్నద్ధులై 6 దినములు చేయిచూ రావెలను. 7 యాజకులు పొట్టేల కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఓదవలను. ఇదంతా కూడా చెప్పింది ఎవరు? దేవుడు చెప్తా ఉన్నాడు వారికి. అయ్యా, ఇంత పెద్ద గోడలు కూలిపోవాలంటే మా దగ్గర కావలసిన ఆయుధాలు లేవు కదా, మేము కావాల్సింది నాకు ఆయుధాలు కావాలా, మాకు ఆయుధాలు దయచేయనో లేకపోతే మాకు ఆ వస్తువులు దయచేయాలని అడగడం మానివేసి దేవుడు చెప్పినటువంటి ఆదేశాన్ని పూర్తిగా ఆధారపడి దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆదేశం ప్రకారం నడిచారు. అంత మాత్రమే కాదు కానీ వారి ముందు ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవునిని పెట్టుకొని ముందు నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో, అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెములోకి చొచ్చి రాత్రి పాళెములో గడిపి. వారు నడిచినటువంటి ప్రతి నడవడిక ముందు, ప్రతి అడుగు ముందు కూడా మందసమును అంటే దేవునిని పెట్టుకొని వారు ఏం చేస్తూ ఉన్నారు? నడుస్తూ ఉన్నారు. ఆ ఎరుకో గోడల లాంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి, ఆ భయంకరమైనటువంటి ఆ శోధన నుంచి మరి దేవుడు వారిని విడిపించాడు అంటే కారణం, మొట్టమొదటి కారణం ఏంటి అంటే అది వినడానికి చాలా విచిత్రమైనటువంటి సంఘటన, వినడానికి ఏమాత్రం కూడా నమ్మశక్యం కానటువంటి పని. ఒక మాట చెప్పగానే అది మోషేకైనా కావచ్చు లేదా యెహోషువకైనా కావచ్చు, కర్ర పెట్టి సముద్రాన్ని కొడితే పాయలైపోవడం ఏంటి, లేదా 7 మార్లు దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అంత పెద్ద ఎరుకో గోడలు, అంత పటిష్టమైనటువంటి గోడలు పడిపోవడం ఏంటి అనేటువంటి ఏ ఆలోచన కూడా లేకుండా కేవలం వారు చేసినటువంటి పని ఏంటి అంటే దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట ప్రకారం మనం నడుచుకోవాలి అని మాత్రం. నీవు నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునే ఎడల ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడివి. నీకు ఏది కావాలో, ఏది అవసరమో, ఏది అక్కరగా ఉన్నదో, నీకు అవసరమైన ప్రతి ఒక్క అక్కరను, అవసరతను దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు? దేవుని మాటను పూర్తిగా మనం విని దేవుని మాట ప్రకారం జీవించినప్పుడు మాత్రం. యెహోషువ చేస్తున్నటువంటి పని ఏంటి అంటే దేవుని ఆదేశాన్ని పూర్తిగా వింటా ఉన్నాడు, ఆదేశం ప్రకారం మాత్రమే నడుచుకుంటా ఉన్నాడు. దేవుని మాటను ఏదైతే చెప్తా ఉన్నాడో ఆ మాటను జవదాటకుండా, తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. కాబట్టే దేవుని మాటకి ఎక్కడా కూడా అవిధేయతను చూపించలేదు. కాబట్టే పైగా వారు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలోనూ కూడా ముందు దేవుణ్ణి పెట్టుకొని నడుస్తూ ఉన్నారు, మందసాన్ని ముందు నడిపిస్తూ ఉన్నారు. ఆ మందసము వెనకాల వీరందరూ కూడా వెళ్తూ ఉన్నారు. కాబట్టే దేవుడు ఏం చేశాడంటే ఆ గొప్ప అద్భుతాన్ని, ఆ ఎరుకో గోడల వంటి ఆ భయంకరమైనటువంటి అడ్డుగోడను దేవుడు వారి ముందు నుంచి తొలగించి వేశాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా ఆ ఎరుకో గోడల వంటి పరిస్థితులు, ఎరుకో గోడల వంటి సందర్భాలు, ఆ ఎరుకో గోడల వంటి అడ్డంకులు, ఆటంకాలు. గోడ అనేది ఏంటి అంటే ఒక అడ్డంకి. మనం ఏదన్నా చేయాలి, ఏదన్నా ముందుకు వెళ్ళాలి, మన జీవితాల్లో ఏదన్నా సాధించాలి, మన కుటుంబాల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి, ఇంకనూ కూడా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఏదో ఒక అడ్డంకి అనేది మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఆ అడ్డంకి ఎరుకో గోడల వంటి అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రార్థన చేస్తూ ఉంటాం మనం, అయ్యా ఎందుకని నాకు ఇన్ని అడ్డంకులు ఏర్పడతాను, ఎందుకని ఇన్ని శోధనలు ఏర్పడుతూ ఉన్నాయి, ఎందుకని నేను ముందుకు వెళ్ళలేకపోతాను, ఎందుకని నా జీవితంలో నేను ఈ ప్రయత్నంలో సఫలం అవ్వలేకపోతా ఉన్నాను, ఎందుకని విజయాన్ని సాధించలేకపోతా ఉన్నానంటే ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకో. అంత పెద్ద ఎరుకో గోడను పగలగొట్టిన నీకు నా ముందున్నటువంటి చిన్న శోధన ఎందుకని తీసుకెళ్ళలేకపోతా ఉన్నాం అని అడుగుతూ ఉంటాం చాలాసార్లు ప్రార్థనలో. ఎందుకంటే బైబిల్ మనం బాగా తెలుసు కాబట్టి మనం అడిగేటువంటి ప్రతి ఒక్క మాటలోనూ ముందు ఒక వాక్యాన్ని పెట్టుకుంటాం తప్పనిసరిగా. అంత పెద్ద ఎరుకో గోడనే పగలగొట్టేసినప్పుడు నా జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న గోడ లాంటి సమస్యను ఎందుకు నువ్వు విడగొట్టలేకపోతావు, ఎందుకని పడేయలేకపోతా ఉన్నావు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ ఎరుకో గోడను పడగొట్టడానికంటే ముందు 7 దినాల పాటు ఇశ్రాయేలీలు దేవుని యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించారు కదా, దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డారు కదా, దేవుణ్ణి ముందు పెట్టుకొని వాళ్ళు నడిచారు కదా. మరి నేను నా జీవితంలో ఈ గోడలను పడ్డలు కొట్టుకొని ముందుకు వెళ్ళడానికి నేను అలా ప్రవర్తిస్తూ ఉన్నానా అనేది మనలో మనం ఏం చేసుకుంటూ ఉండాలి, పరిశీలన చేసుకోవాలి. నేను పూర్తిగా నీ వాక్యానుసారమైన మార్గంలో నేను నడుస్తూ ఉన్నానా, నీ ఉద్దేశానుసారంగా నేను జీవిస్తూ ఉన్నానా, నిన్ను ముందు పెట్టుకొని నా ప్రతి అవసరతలో, నా ప్రతి అక్కరలో, నాకున్న ప్రతి ఒక్క సమస్యలో, నా ప్రతి ఒక్క శోధనలో, అది సంతోషములో అయినా, దుఃఖములో అయినా, వేదనలో అయినా, ఆనందంలో అయినా, ప్రతి విషయంలో కూడా నేను ముందు పెట్టుకొని నేను నడుస్తూ ఉన్నానా అనేది మన యొక్క జీవితాల్లో మనం తప్పనిసరిగా ఆలోచన చేసుకునేటువంటి వారుగా మన జీవితాలు ఉండాలి.
కానీ దినాన మన జీవితాల్లో శోధన వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని ముందు పెట్టుకుంటూ ఉంటాం. సంతోషంలో మాత్రం దేవుడు మనకు చాలామంది జీవితాల్లో కనబడ్డాడు. ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు గుర్తురాడు చాలామంది జీవితాల్లో. దుఃఖం వచ్చినప్పుడు మాత్రం వెంటనే దేవుడు గుర్తొస్తాడు. బాధ రాగానే దేవుడు గుర్తొస్తాడు. ఒక శోధన రాగానే దేవుడు గుర్తొస్తాడు. సంతోషంలో మాత్రం చాలామంది జీవితాల్లో దేవుడు గుర్తుకురాడు. తమ జీవితాల్లో దేవుణ్ణి ముందు పెట్టుకొని నడవాలి అనేటువంటి ఆలోచన ఆనాటి పరిస్థితుల్లో ఉండదు. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలనేటువంటి ఆలోచన చాలామంది జీవితాల్లో ఉండదు. ఏదైనా అనారోగ్యం వచ్చింది, దేవుని సన్నిధానాన్ని ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, సేవకునితో ప్రార్థన చేయించుకోవాలి, లేదా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన అనారోగ్యం వచ్చినప్పుడు ఉంటుంది. చాలామంది యవనస్తులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా పుట్టినరోజు వచ్చింది, పెళ్లి రోజు వచ్చింది, పాస్టర్ గారి కంటే ముందు స్నేహితులు గుర్తొస్తారు. ఎందుకు? సాయంత్రం ఎక్కడికి వెళ్దాంరా? ఇంట్లో ఉన్నటువంటి వారికైనా అంతే. దేవుడు దుఃఖములో మాత్రమే గుర్తొస్తూ ఉన్నాడు. దుఃఖములో మాత్రమే అమ్మో నా ముందుండాలయ్యా, నువ్వే నన్ను నడిపించాలి, నువ్వే నన్ను తీసుకెళ్ళాలని చెప్తూ ఉంటాం. సంతోషములో మాత్రం దేవుడు గుర్తు రావట్లేదు నేడు దినాన చాలామంది జీవితాలు. అది సంతోషమైన, దుఃఖమైన, వేదనైన, ఆనందమైన నీ ముందర నడుచువాడు నీ యెహోవా ఉండగలిగితే గనక, నీ ముందర నీ దేవుని పెట్టుకొని నువ్వు నడవగలిగితే గనక, దేవుని యొక్క ఆదేశాన్ని మేరకుండా నేను ప్రవర్తించగలిగితే గనక, అది ఎరుకో గోడల వంటి సమస్యలైనా, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులైనా, వెనకాల తరుముతున్నటువంటి శత్రువులైనా, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు తప్పించి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప విజయాన్ని దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. సో మోషేలో ఉన్నటువంటి నమ్మకం మనలో ఉండగలిగితే ముందు వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య పోగలుగుతుంది. ఒకసారి దేవుడు మన ముందు అద్భుతం చేసిన తర్వాత ఇశ్రాయేలీయుల వలె భయాన్ని కలిగి మనం జీవించగలిగితే దేవుని అందరి భయభక్తులు గలవాళ్ళని దేవుడు ఇంకనూ కూడా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. రెండవది, మన జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద శోధన అయినా, నా ముందు ఉన్నది నా దేవుడు కదా, నా దేవుడు నడవమన్నటువంటి మార్గంలో నేను నడిస్తే దేవుడే నాకు విజయాన్ని ఇస్తాడు అన్న నమ్మకంతో దేవుణ్ణి వెంబడించేటువంటి వ్యక్తిగా నేను ఉండగలిగితే కనుక, దేవుణ్ణి వెంటాడేటువంటి వ్యక్తిగా నేను ఉండగలిగితే కనుక, దేవుని సన్నిధానంలో నడిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే కనుక, దేవుని ముందు పెట్టి నువ్వు నడవగలిగితే నీకున్నటువంటి ప్రతి ఒక్క శోధన, మనకున్నటువంటి ప్రతి ఒక్క ఆటంకాన్ని కూడా దేవుడు తీసివేసేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. మూడవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, మూడవ అద్భుతం దానియేలు గ్రంథంలో సింహాల బోనులో నుంచి దానియేలును దేవుడు విడిపిస్తాడు. సింహాల బోనులోంచి నువ్వు విడిపించావయ్యా, ఇగో సింహాల లాంటి పరిస్థితులు, సింహాల లాంటి ప్రజలు, సింహాల లాంటి శోధనలు, సింహాల బోను వంటి ఆటంకాలు, అవరోధాలు నా చుట్టూ అనేకమైన ఉంటా ఉన్నాయి. అమ్మో, దానియేలును విడిపించినట్టుగా నన్ను కూడా విడిపించాయి. కానీ దానియేలును దేవుడు ఎందుకు విడిపించాడు సింహాల బోనులో నుంచి? దానియేలును దేవుడు విడిపించడానికి గల కారణం మనందరికీ బాగా తెలిసిన కారణం ఏంటి? ఒకటి, దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడు. కానీ 22వ వచనంలో ఒకసారి చదువుదాం. 20వ వచనం 21వ వచనం చదివితే, అక్కడ గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. 22వ వచనం చదవండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాళ్ళ నోళ్లను ఎందుకు దానియేలు కాపాడాడు? ఇప్పుడు చెప్పండి. ప్రార్థన చేయడం వల్ల కాపాడా? 3 రోజులు 3 సార్లు యెరూషలేము తట్టు తలుపులు తీసుకొని మొక్కాళ్ళు వేయడం వల్ల కాపాడా? ప్రార్థనా జీవితం ఉంది, అదే అతన్ని కాపాడింది తప్పనిసరిగా. కానీ ఆ ప్రార్థనా జీవితం అనేది అతనికి నేర్పించినటువంటి మొట్టమొదటి పరిస్థితి ఏంటి? మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే, దేవుని దృష్టికి దానియేలు అనగలబడ్డాడంట, నిర్దోషిగా కనబడ్డాడు. కాబట్టే దానియేలు సింహాల బోన్లోంచి బయటకు రాగలిగాడు. అంటే ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత గొప్ప విశ్వాస అయినా, ఎంత గొప్ప క్రైస్తవుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, నేనైనా, ఎవరైనప్పటికీ కూడా ప్రార్థన చేసినంత మాత్రాన పరిస్థితులు అనేవి చక్కబడవు ఎప్పుడూ కూడా. ప్రార్థన చేసి పైకి ప్రార్థనా జీవితాన్ని కనిపిస్తూ, పైకి ప్రార్థనా జీవితాన్ని గడుపుతూ, పైకి ప్రార్థనాపరులుగా జీవిస్తూ
దేవుని యొక్క సేవను చేస్తూ లేదా అంగీ వేసుకొని లేదా వాక్యాన్ని చెప్తూ పై భక్తి జీవితాన్ని జీవించినంత మాత్రమే కాదు, మనకు కనపడాల్సింది ఎవరికి కనపడాలి అంటే దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే మన జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని చేసేటువంటి వాడుగా ఉంటాడు. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కాబట్టే ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని అంటా ఉన్నాడు. కేవలం దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడటం మాత్రమే కాదు, కానీ ఎదుటివారికి కీడు చేయనటువంటి వ్యక్తిగా దానియేలు యొక్క జీవితం మనం చూస్తూ ఉన్నాం. నేను ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను ముమ్మారు దేవుని సన్నిధానంలో మొరపెడతా ఉన్నాను, అందుకే దేవుడు నన్ను కాపాడని చెప్పొచ్చు కదా దానియేలు. కానీ అలా చెప్పట్లే. దానియేలు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి మాత్రమే నన్ను దేవుడు రక్షించాడు. కేవలం దేవుని దృష్టికి మాత్రమే కాదు, నీ ఎదుట కూడా నేను ఎటువంటి కీడును చేయలేదు. సో సింహాల బోను లాంటి సమస్యలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉన్నప్పుడు, ఎవరైనా మనల్ని కష్టపెడతా ఉన్నప్పుడు, ఎవరైనా మనల్ని శోధన పెడతా ఉన్నప్పుడు, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు చక్కగా గుర్తొస్తారు మనకి. ఎందుకు? సింహాల బోను నుంచి రక్షించవయ్యా, నన్ను కూడా ఈ సింహాల లాంటి మనుషుల నుంచి నన్ను రక్షించు. అమ్మో, ఆనాడు అగ్నిగుండంలో పడేయాలని ఎంతమంది చూశారు వాళ్ళు, కానీ వాళ్ళనే నువ్వు కాల్చివేసావుగా. నా మీద నిందలు వేస్తున్నవారు, నా మీద అవమానాలు కలిగిస్తున్నవారు, నాకు సమస్యలు సృష్టిస్తున్నవారిని కూడా నువ్వు అలాగే సింహాల బోన్లోకి తీసుకెళ్ళి పడి, అలాగే ఆ పరిస్థితులు గుండా వాళ్ళనే నడిపించు. అలాగే అగ్నిగుండంలో వారు చేస్తున్నటువంటి క్రియలకు వారికే ప్రతిఫలాన్ని నువ్వు తప్పనిసరిగా చేస్తాడు. కానీ ముందు మనము నిర్దోషులుగా కనబడాలి దేవుడికి. ముందు మనము మన పవిత్రతను మనం కాపాడుకోవాలి దేవుని దగ్గర. రాజు పెట్టేటువంటి భోజనం తినడం కంటే దేవుని దగ్గర తమ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టే దేవుడు అగ్నిగుండములో నుండి దేవుడు వారిని విడిపించాడు. దేవుని కంటే పదవులకో, దేవుని కంటే గొప్పకో, దేవుని కంటే కీర్తికో, మిగతా చుట్టూ ఉన్నటువంటి గొప్పతనానికో వారు ఆధిక్యతనివ్వలేదు. దేవునికి మాత్రమే ఆధిక్యతనిచ్చారు. మా దేవుణ్ణి తప్ప మేమెవరిని కూడా పూజించమని గర్వంగా చెప్పినటువంటి గొప్ప యవనస్తులు వారు. అందుకే దేవుడు వారిని రక్షించాడు. సో దానియేలు జీవితంలో చేసినటువంటి అద్భుతం, దానియేలు మీద లేనిపోని నిందలు మోపి, ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగోల మీద లేనిపోని నిందలు, వారు తప్పులు చేస్తే నిందలు మోపలే, చెయ్యని తప్పుకు నిందలు మోపారు. వారేదో పాపం చేస్తే వారి మీద నిందలు మోపలేదు, చెయ్యని పాపానికి వారి మీద నిందలు మోపారు. వారు భక్తి లేని జీవితాన్ని గడుపుతూ ఉంటే నిందలు మోపలేదు, భక్తితో నడుచుకుంటూ ఉంటే నిందలు మోపి వారికి శ్రమలు కలిగించాలని చూశారు. కానీ వారు నిర్దోషులుగా ఉన్నారు కాబట్టే, వారి పవిత్రతను వారు కాపాడుకున్నారు కాబట్టి, దేవుని దగ్గర పరిశుద్ధతను విడిచిపెట్టలేదు కాబట్టి, దేవుని కంటే ఈ లోకములో ఉన్నటువంటి ఎవరు గొప్పవారు కాదు అని వారు తమ్మును తాము నిలవబెట్టుకున్నారు. కాబట్టే దేవుడు అన్నాడు వారిని రక్షించాడు. మరి మనము దేవుని ఎదుట నిర్దోషులుగా కనబడతా ఉన్నాం. మొన్నటి వారం కూడా మనకు ఒక మాటను చదువుకున్న మత్తయి సువార్తలో, మనుష్యులకు కనబడవాలని మీరు సత్క్రియలు చేసేటువంటి వారుగా కాదు, మనుష్యులకు కనబడవాలనేటువంటి ప్రార్థన కాదు, మనుషులకు వినబడాలి అనేటువంటి రీతిలో దేవుని స్తుతించడం కాదు, మనుషులు ఏదో గొప్ప చేయాలని దేవుని సన్నిధానంలో వాక్యాన్ని చెప్పడం కాదు, మనుషులు చూడాలి అని దేవుని సన్నిధానంలో మాట్లాడటం, మనుషులు మాట్లాడుకోవాలి అని దేవుని గురించి దేవుని యొక్క చిత్తాన్ని నేను ఇలా జరిగిస్తూ ఉన్నాను, అలా జరిగిస్తూ ఉన్నానని మనుషులకు చెప్పుకోవడం కాదు. మనుషులకు కనబడితే ఈరోజు నిన్ను ఒకవేళ పొగడవచ్చేమో, ఈరోజు నువ్వు గొప్పదానివి, గొప్పవాడిని, అమ్మో పాస్టర్ గారు మీ అంత గొప్పవాళ్ళు లేడని మనుషులు చెప్పవచ్చేమో, కానీ మనుషుల వల్ల కాదు. నువ్వు కనబడాల్సింది, నువ్వు వినబడాల్సింది ఎవరికంటే దేవునికి కనబడాలి, దేవునికి వినబడాలి. నీ యొక్క విశ్వాస జీవితం అనేది దేవుని దృష్టికి ఒకవేళ నేను దానియేలు వలె నిర్దోషిగా కనబడితే, ఎవరికి కీడు చేయనటువంటి వ్యక్తిగా నేను కనబడితే, దేవుడు తప్పనిసరిగా దానియేలు జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని మన జీవితంలో కూడా చేసేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. సో కేవలం ప్రార్థన మాత్రమే మనల్ని రక్షిస్తుంది అనుకుంటే, కేవలం దేవుని సన్నిధానానికి వెళ్ళడం మాత్రమే మనల్ని రక్షిస్తుంది అనుకుంటే, కేవలం పాటలు పాడటం మాత్రమే, వాక్యం చదవడం మాత్రమే మనల్ని రక్షిస్తుంది అనుకుంటే, అవి కేవలం మనుషులు చూసేంత వరకేనేమో. కానీ దేవుడిని చేరేదిగా ఉండాలి నీ ప్రార్థన జీవితం, దేవుడు మెచ్చేదిగా ఉండాలి నీ ప్రవర్తన,
దేవుని యొక్క సన్నిధానం నుంచి గొప్ప ఆ రక్షణ భాగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి దేవుడు చేసేటువంటి అద్భుతం. సో దానియేలు మనుషులు చూడాలనేటువంటి ప్రార్థన కాదు, మనుషులకు వినబడాలనేటువంటి ప్రార్థన కాదు, మనుషులు చూడాలి అనేటువంటి క్రియలు కాదు, తన నిర్దోషత్వమును దేవుడు చూడాలి, రేపు నేను ఆపదలోకి వెళ్తే దేవుడే నన్ను కాపాడాలి అనేటువంటి ఒక విశ్వాస జీవితాన్ని దానియేలు గడిపాడు. కాబట్టి దానియేలు దేవుడు రక్షించాడు. సో మనల్ని కూడా అలాగే ఉండగలిగితే, మనం కూడా అలా నడుచుకోగలిగితే, మనం కూడా అలా జీవించగలిగితే దానియేలును రక్షించినటువంటి దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుని కంటే ఎవరు గొప్పవారు కాదు, మా దేవునికి తప్ప మేము ఎవరికి మొక్కము, మరి దేవుని కంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు అంతస్తులో ఈ గొప్పతనమో ఈ ఉద్యోగమో లేదా ఈ యొక్క సంపదో ఇవంతా కూడా ఏమీ కాదు, దేవుడే మాకంటూ అన్నిటికన్నా గొప్పవాడు అని దేవుని మీద మాత్రమే ఆధారపడ్డారు. కాబట్టే దేవుడు వారిని విడిపించాడు అన్నాడు. మరి మనము ఈ రోజున దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? మన యొక్క జీవితాలు ఈ లోకంలో ఉన్నంతసేపు అధికారానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, సంపదకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, ఇంటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, ధనానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, వంటి మీద ఉన్నటువంటి వస్త్రాలకి, మనం కొనుక్కునేటువంటి బంగారానికి, మనకున్నటువంటి ఆస్తులు పాస్తులు వీటన్నిటి గురించి గొప్పలు చెప్పుకొని అమ్మో దేవా నువ్వు రక్షించు నన్ను షడ్రకు మెషకు అబేద్నెగోలు అని అంటే సంతోషంగా ఉన్నంతసేపు ఏమి ఇవి చూసుకొని సంతోషించడం, దుఃఖం రాగానే వాళ్ళలాగా నన్ను రక్షించంటే మొట్టమొదటి నుంచి చివరి వరకు అవన్నీ ఇచ్చింది దేవుడే కదా. ముందు అసలు దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత మన జీవితాలు ఇస్తే ఆనాడు వారిని రక్షించినట్టుగా దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు. సో నేటి దినాన ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేది దేవుడు రక్షించేస్తాడు. దానియేలును రక్షించినట్టు నిన్ను కూడా రక్షించేస్తాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు రక్షించినట్టు నిన్ను కూడా రక్షించేస్తాడు. ఇశ్రాయేలును తప్పించినట్టు నిన్ను కూడా తప్పించేస్తాడు. ఎరుకో గోడలు పగలగొట్టినట్టు నీ జీవితంలో పగలగొట్టేస్తాడని చెప్తా ఉంటారు తప్ప అసలు అవి చెయ్యాలి అంటే దేవుని సన్నిధానంలో మనం ఉండాల్సినటువంటి విధానం అనేది ఏంటో అనేది దేవుని వాక్యం ద్వారా తెలియజేసే సేవకులు తక్కువైపోయారు. అందుకే మన అవిశ్వాస జీవితాలు ఈ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఈరోజు మన యొక్క జీవితాల్లో దేవుని దృష్టికి నిందారహితులుగా మనం జీవించగలిగితే, దేవుని దృష్టికి నిర్దోషిగా నీవు నేను కనబడగలిగితే తప్పనిసరిగా దేవుడు మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాన్ని, గొప్ప విడుదల అనేది ఇచ్చేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో చివరిగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23వ వచనంలో పౌలు శీలల గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోనికి వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి తోసి వారి కాళ్లకు బొంద వేసి బిగించనైతే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు ఏం చేస్తూ ఉన్నారంట? వినుచుండిరి. సో ఆ సమయంలో పౌలు శీలలకు ఉండనటువంటి బంధకాలు మాత్రమే కాదు కానీ మొత్తము అక్కడ ఉన్నటువంటి ఆ ఖైదీలందరూ మొత్తం అక్కడ చెరసాల గోడలన్నీ కూడా ఏమైపోయినాయి అంట? బద్దలైపోయినాయి. ఎందుకు? పౌలు శీలలు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు కొట్టిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారో, లేకపోతే వారిని లోపల పెట్టిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారో, అయ్యా మమ్మల్ని కొట్టారు అయినా కూడా వాళ్ళకి క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారో, లేదా వారికి తగిలిన దెబ్బలను బట్టి, వారికి కలిగినటువంటి గాయాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని కొరకు మేము ప్రయాసపడ్డాం కదా, దేవుని కొరకు నిందలు పడ్డాం కదా, దేవుని కొరకు అవమానపడ్డాం కదా, అయినా కూడా ఇదంతా మాకు గొప్పే అనుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారో తెలియదు. కానీ వాళ్ళు చేయనటువంటి పని ఏంటి అంటే, వాళ్ళు కొట్టిన వాళ్ళ మీద, తిట్టిన వాళ్ళ మీద శాపాలు నిందలు మాత్రం ఇట్లా చేస్తున్నారా? లోపల కూర్చొని లోపల ఖైదీలుగా లోపలికి పెట్టి వెళ్ళిపోగానే, లోపల పడేయగానే అక్కడ కూర్చొని లోపల పడవేసినటువంటి ఆ చెరసాలకు నాయకుడిని, నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు పడిపోను, నన్ను ఎంతగా హింసించావు, ఇదిగో దేవుడు నీ సంగతి ఏంటో చూస్తాడని చెప్పిస్తా ఉన్నారా ఇద్దరు? కాదు. చెప్పిస్తా ఉంటే పొద్దున్న దాకా చెప్పించాల్సిన పరిస్థితే ఉండేనేమో. కానీ దేవుడు అద్భుతాన్ని చేయాలంటే మనుషులను చెప్పించడమో, మనుషుల గురించి వారి మీద కోపాన్ని, ద్వేషాన్ని చూపించడమో, లేదా వారి మీద సణుక్కోవడమో కాదు. కానీ చేయాల్సింది చేస్తే దేవుడే నీ జీవితంలో మార్పును తీసుకొస్తాడు అని వారు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, హృదయపూర్వకంగా దేవుడిని ఏం చేస్తూ ఉన్నారు? స్తుతిస్తూ ఉన్నారు. సమస్య వచ్చినప్పుడు, శోధన ఎదురైనప్పుడు, హృదయము గాయపరచబడినప్పుడు, వేదన కలిగినప్పుడు ముందేమో మాట్లాడేస్తాం, తర్వాత ఏమో దేవ పౌలు శీలను రక్షించినట్టు నన్ను కూడా రక్షించు,
కానీ దేవుని దగ్గర మొదటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే దేవునికి మనం అర్పించుకునేటువంటి వారుగా ఉండాలి. లేకపోతే ఒక వాక్యం బాగా గుర్తొస్తూ ఉంటుంది. మనకి ఎవరైనా కోపం తెప్పించినా, మనకి ఎవరైనా ద్వేషం తెప్పించినా, మన హృదయాన్ని ఎవరైనా గాయపరిచినా, మనల్ని ఎవరినైనా బాధ పెట్టినా బాగా గుర్తొచ్చే వాక్యం ఏంటంటే పగ తీర్చుకొని వాడు యెహోవాయే. ముందు తీర్చుకోవాల్సిందంతా మనం తీర్చేసుకుంటాం. తర్వాత చివరిలో అప్పుడు గుర్తొస్తా, అబ్బో ఒక వాక్యం ఉంది కదా, ఆయనే చూసుకుంటాడు, దేవ నీకు వదిలేసానులే. ఇప్పుడు ముందు మొత్తం మనం చదవాల్సిన చిట్టా మొత్తం చదివేసి, మనం మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి, మనం చేయాల్సిన పనులన్నీ చేసేసి, మనం అనాల్సినవి అన్నీ అనేసి, ఇక చిట్ట చివరిలో ఆ వాక్యం గుర్తొచ్చిన, అబ్బా మొత్తం నీకే వదిలేస్తున్నానయ్యా చూసుకో. సో ఆ సంకెళ్ళను తెంచివేశాడు దేవుడు, లేదా అంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. తనతో పాటు ఆ ప్రజలతో పాటు చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా విడుదల దేవుడు కలిగించాడు. అంటే కారణం సమస్యలో, శోధనలో పగ తీర్చుకోవడానికో, లేదా నిరుత్సాహపడటానికో, కోపపడటానికో, శపించడానికో సమయాన్ని వెచ్చించలేదు పౌలు శీలలు. దేవుని స్తుతించడానికి మాత్రమే తమ సమయాన్ని వెచ్చించారు. దేవునికి ప్రార్థిస్తే దేవుడే విడిపిస్తాడు అన్నటువంటి నమ్మకంతో దేవుని స్తుతించారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సువార్త మాత్రమే ప్రకటించాలనేటువంటి ఆలోచన ఆ ఇద్దరు విశ్వాసుల్లో మనకు కనబడతా ఉంటా ఉంది. సో ఆనాడు వారు చేసినటువంటి ఆ బలమైనటువంటి స్తుతి ఆరాధన ద్వారా, వారు చేసినటువంటి ఆ గొప్ప ప్రార్థన ద్వారా దేవుడు వారికి ఉన్నటువంటి బంధకాలను తెంచివేసినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మనకు బాధను కలిగించేటువంటి వారు మన చుట్టూ నిరంతరము తిరుగుతూ ఉంటారు. తప్పనిసరిగా మాటల ద్వారా కావచ్చు, చేష్టల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, సూటిపోటి ఆలోచనల ద్వారా కావచ్చు, సూటిపోటి మాటల ద్వారా కావచ్చు, అనేకమైనటువంటి రీతిలకు అపవాదం ఏం చేస్తూ ఉంటుంది, మన హృదయాన్ని గాయపరిచేదిగా ఉంటుంది. తప్పనిసరిగా ఆ సందర్భాల్లో కోపాన్ని పెంచుకునేవారుగా, కోపముతో రగిలిపోయేటువంటి వారుగా, లేదా చాలామంది ఈ యొక్క సహనాన్ని కోల్పోయేటువంటి వారుగా కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడే ఆ సంఖ్యలను తెంచివేసేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. పేతురు యొక్క సంఖ్యలను దేవుడు తెంచివేశాడు. ఎందుకు? సంఘము ఏం చేసిందంట? అత్యాసక్తితో ప్రార్థించింది. నీ సమస్యకు, నీ శోధనకు, నీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క ఇబ్బందికి ఏకైక పరిష్కారం ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనకు దూరం అయ్యేటువంటి వారుగా కాకుండా, దేవుడు నా జీవితంలో అద్భుతం చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన మాత్రమే అని మోషే వలె నమ్మకాన్ని కోల్పోయేటువంటి వారుగా కాకుండా, దేవుణ్ణి ముందు పెట్టుకొని నేను నడిస్తే ఎలాంటి సమస్య అయినా నా జీవితంలో తొలగిపోతుంది అని ఆనాడు యెహోషువ దేవుణ్ణి ముందు పెట్టుకొని ప్రజలను నడిపించినటువంటి రీతిలో మన యొక్క జీవితాల్లో మనం నడవగలిగితే కనుక, మన జీవితాల్లో ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దేవుని దగ్గర నిర్దోషత్వమును కాపాడుకుంటూ, ఎదుటి వారికి నేను ఎప్పుడూ కీడు చేయలేదు కదా, దేవుడే నన్ను కాపాడుతాడులే అనేటువంటి ఆ నిర్దోషత్వాన్ని మనం కాపాడుకోగలిగితే కనుక, సమస్యలు, శోధనలు ఎదురవుతా ఉన్నప్పుడు, హృదయం గాయపరచబడతా ఉన్నప్పుడు కోపాన్నో ద్వేషాన్నో చూపించేటువంటి వారుగా కాదు, కానీ దేవుని మీద ఆధారపడి దేవుని ప్రార్థించేటువంటి వారుగా మనం ఉండగలిగితే కనుక, ఆనాడు ఇశ్రాయేలీయుల జీవితంలో ఆ ఎర్ర సముద్రమును పాయలు చేసినటువంటి రీతిగా, ఎరుకో గోడలను కూల్చివేసినటువంటి రీతిగా, దానియేలు సింహాల బోన్లోంచి విడిపించినటువంటి రీతిగా, ఆ షడ్రకు మెషకు అబేద్నెగోలను ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండంలోంచి తప్పించినటువంటి రీతిగా, పౌలు శీలల యొక్క చెరసాల గోడలను బద్దలు కొట్టినటువంటి రీతిగా మన జీవితాల్లో కూడా దేవుడు తప్పనిసరిగా అద్భుతాన్ని చేసేటువంటి వాడుగా ఉంటాడు. పలానా వ్యక్తి జీవితంలో చేసినట్టు అద్భుతాన్ని నా జీవితంలో చెయ్యి అని అన్నంత మాత్రాన దేవుడు చేయడు. వారు నడిచినట్టుగా నేను నడుస్తూ ఉన్నాను, వారు జీవించినట్టుగా నేను జీవిస్తూ ఉన్నాను, వారిలో ఉన్నటువంటి లక్షణాలు నేను కలిగి ఉంటా ఉన్నాను, వారి వల్లే ప్రార్థిస్తూ ఉన్నాను, వారి వల్లే విశ్వాసాన్ని కలిగి ఉంటా ఉన్నాను, వారి వల్ల నడుచుకుంటా ఉన్నాను, వాళ్ళలాగా నిర్దోషత్వాన్ని నేను కలిగి ఉంటా ఉన్నాను, వాళ్ళ వల్ల పవిత్రతతో నేను ఉంటా ఉన్నాను, నేను అవన్నీ నేను కాపాడుకుంటా ఉన్నాను, అయ్యా నన్ను కాపాడు అంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని కూడా కాపాడుతాడు. లక్షణాలు ఉంటేనే దేవుని దగ్గర ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతాం. దేవుడు కోరుకున్నటువంటి ప్రవర్తన మనలో ఉంటేనే దేవుని దగ్గర నుంచి దీవెనలు మన జీవితాల్లో మనం మెండుగా చూడగలుగుతాం. మరి ఈరోజు వారి జీవితాల్లో చూసినటువంటి అద్భుతాలు మనందరి జీవితాల్లో కూడా దేవుడు దయచేయడానికి, ప్రార్థనాపరులుగా మరి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వారుగా, దేవుని చిత్త ప్రకారం నడుచుకునేటువంటి వారుగా మనందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.
ఇవి కొద్ది మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మౌనతర శ్రేష్టమైన మనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు, ఆనాడు నన్ను శత్రువుల చేతిలోంచి ఇశ్రాయేలును నన్ను కాపాడిన దేవుడు, సింహాల బోను లాంటి పరిస్థితిలో నుంచి నేను దానియేలును విడిపించినటువంటి దేవుడు, సహనముతో ప్రార్థించినప్పుడు చెరసాల బంధకాలను నన్ను పగలగొట్టినటువంటి గొప్ప దేవుడు. అయ్యా, మేము కూడా మా జీవితాల్లో ఎదురయ్యేటువంటి సమస్యలు, శోధల నుంచి విడిపించబడటానికి, ఆటంకాల నుంచి విడిపించబడటానికి తండ్రి, అయ్యా మేము కూడా నీ యందల విశ్వాసాన్ని కలిగి జీవించేటువంటి వారుగా, మేము కూడా నీ సన్నిధిలో నన్ను ఈ ఆదేశం ప్రకారం నిన్ను ముందు పెట్టుకొని నడుచుకునేటువంటి వారుగా, మేము నిర్దోషులుగా జీవిస్తూ ఎవరికి కీడు చేయనటువంటి జీవితాన్ని, ప్రార్థనాపరమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించేటువంటి వారుగా, సహనముతో నన్ను ప్రార్థించేటువంటి వారుగా, ఐక్యతతో నీ సన్నిధిలో మొరపెట్టేటువంటి వారుగా మేము ఉండడానికి సహాయాన్ని దయచేయండి. మా జీవితాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క అడ్డుగోడలను, ప్రతి ఒక్క శోధలను, ప్రతి ఒక్క ఆటంకాలను అయ్యా నీ యొక్క సన్నిధానంలో ప్రార్థించడం ద్వారా, నీ సన్నిధిలో నన్ను చక్కని ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం ద్వారా నన్ను విడుదల పొందుకోవడానికి సహాయాన్ని దయచేయమని, ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేసి నూరంతల ప్రతిఫలాలతో రెట్టింపైనటువంటి దీవెలతో మమ్మల్ని, మా కుటుంబాలను దింపమని, నడిపించమని, కాపాడమని మా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.